రిచియా స్పైసెస్ టిక్టూస్ వారి మా ఊరి రుచులకి స్వాగతం. ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉంటున్న భవానీ గారి ఇంటికి వెళ్తున్నానండి. ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా? మీకు తెలుసు కదండి, రుచి ఎక్కడుంటే సిరి ఎక్కడుంటుంది. అందుకే ఈ రోజు భవానీ గారు ఏదో కొత్త ఐటమ్ తయారు చేసి చూపిస్తా అన్నారండి. అసలు ఆవిడ చెప్పిన పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. అదేంటో చెప్పైనా, నవాబీ షీక్ కబాబ్. వింటే మీకు కూడా కొత్తగా అనిపిస్తుంది కదా. అసలు దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో నాకైతే తెలియదండి. అది తయారు చేసే పద్ధతి అయితే అస్సలు తెలీదు అంటే ఇక్కడ ఉంటే ఎలా తెలుస్తుంది? అదేంటో నేను తెలుసుకుని మీకు కూడా తెలియజెప్పేస్తాను. నాతో పాటు మీరు వచ్చేసేయండి, ఒక లుక్ వేసేద్దాం. హాయ్ భవానీ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఏంటండి మీరు చేసే ఐటెం పేరు చాలా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు వినలేదు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ ఐటెం మీరు? ఇది యాక్చువల్ గా నేను హోటల్స్ లో చూసానండి. నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. ఓకే. సో హైదరాబాదీ స్పెషల్ నవాబీ షీక్ కబాబ్ అనేది. ఓకే. నవాబీ షీక్ కబాబ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, జీడిపప్పు, ఉప్పు, కారం, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, శనగపిండి, పసుపు, బంగాళదుంపలు, తామర కాడలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆయిల్, ధనియాల పొడి. ఇది స్పెషల్ ఏంటంటే తామర కాడలండి. అవి తింటారా? తింటారు. ఓకే, ఇప్పుడు దాంతో రెసిపీ చేస్తున్నావా? అవునండి. వావ్, అసలు నేను ఇప్పుడు దాకా వినలేదండి తామర కాడలతో రెసిపీనా. వావ్, ఓకే ఓకే ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలండి? సొరకాయ తురుము తీసుకొని ఈ వాటర్ అంతా తీసేయాలండి. ఓకే. వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అంటే మళ్ళీ మనకి ఆ వాటర్ యూజ్ అవుతుందండి మళ్ళీ గ్రేవీ చేసేటప్పుడు. సొరకాయ తురుము తీసుకొని దానిలోకి పొటాటోస్ మ్యాష్ చేయాలండి. ఓకే, ఉడకపెట్టేసారు కదా? ఉడకపెట్టేసి మ్యాష్ చేయాలి. దాని తర్వాత ఒక 3 స్పూన్స్ బేసిన్ పౌడర్ అండి ఇది. ఓకే. దీన్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. అవునా? మరి హోటల్ మేనేజ్మెంట్ చేశానన్నారు, జాబ్ ఏం చేయట్లేదా? నేను జాబ్ చేశాను, చేసి బాబు చిన్నప్పుడు మానేశాను అనమాట. సో ఇప్పుడు ఇంకా హౌస్ ఫుల్ టైం. ఫుల్ టైం. ఓకే. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఓకే. సాల్ట్ టేస్ట్ కి సరిపడా, కారం ఒక 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ ఓకే ఒక 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జస్ట్ వేసుకున్నట్టుగా అంతే. ఓకే. సో మీ బాబు పేరేంటి, ఏం చదువుకుంటున్నాడు? యశ్వంత్ అండి, 8th క్లాస్ కి వచ్చాడు. బాగా బాగా చేస్తాడా ఫుడ్ విషయంలో? లేదండి, కామ్ సైలెంట్. కాకపోతే వెరైటీస్ అడుగుతూ ఉంటాడు. నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చేసావుగా మమ్మీ, నువ్వు ఏం స్పెషల్ చేసి పెడతా అంటా ఉంటాడు స్కూల్ నుంచి రాగానే. అవునా? మరి మీ బాబు ఎలాంటి స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు? మా ఊరి రుచులు చూస్తూ ఉంటానండి, టీవీ ప్రోగ్రామ్. సో అది చూసి ఏ ఊరి వంటలు స్పెషల్ వెరైటీస్ అన్ని చూపిస్తూ ఉంటారు కదా. స్కూల్ నుంచి వచ్చేసరికి అది చేసి పెడుతూ ఉంటాను, వీక్లీ 3 days అట్లాగా. ఓకే. సో వాడు హ్యాపీ. నాకు కూడా ఎక్కువ వెరైటీలు తెలుస్తున్నాయి కదా. బాబుతో పాటు ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా మనం చేసి పెట్టచ్చు. నాకు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉందండి. సో కిట్టి పార్టీస్ అవి ఎక్కువ అవుతూనే ఉంటాయి మా ఇంట్లో. ఓకే. సో డిఫరెంట్ వెరైటీస్ చేసిస్తూ ఉంటాను. ఎందుకంటే రెగ్యులర్ ఐటమ్స్ ఎప్పుడు చూసి బోర్ కొడుతూ ఉంటుంది. మనం ఏదైనా కొత్తగా తీసుకెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ ముందు మన లెవెల్ కూడా కొంచెం పెరిగిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా. అంటే ఎప్పుడు కొత్త రెసిపీస్ చేసి తీసుకొస్తున్నారని వాళ్ళకి కూడా చెప్పండి. మా ప్రోగ్రామ్ చూసి, అందులో ఈటీవీ అభిరుచి ఛానల్ చూసి చాలా ఫ్రెండ్స్ అందరు చూస్తారండి. నేను చెప్తూనే ఉంటాను, నువ్వు ఇది ఎలా చేసావు అది ఎలా చేసావు అంటే, ఈ అభిరుచి ప్రోగ్రామ్ చూసిన దగ్గర నుంచి వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారా? ఓకే. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇంకేమైనా దీన్ని తామర కాడలు ఉన్నాయి కదండి, సో వీటికి ఇవి చక్కగా ఇట్లా చుట్టి ఓకే కబాబ్ టైప్ లోని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే. ఇవంటే మీరు ఇంట్లో ఎన్నిసార్లు చేసి ఉంటారండి? రెగ్యులర్ గా చేస్తూనే ఉంటానండి. అవునా? ఎక్కువ ఎవరికి ఇష్టం మీ ఇంట్లో ఇవంట? మా బాబు తింటాడు బానే, ఈయనకు కూడా ఇష్టమే, మా హస్బెండ్ కూడా. ఓకే. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ ఐటమ్ ఉండాలి కదా, సో అప్పుడప్పుడు చేస్తాను. ఇప్పుడు ఒకవేళ తామర కాడలు దొరకపోతే పరిస్థితి ఏంటండి? ఐస్ క్రీమ్ స్టిక్స్ పుల్లలు ఉంటాయి కదండి, అదైనా యూజ్ చేయొచ్చు. అంటే తామర కాడలు చాలా హెల్దీ కదా. మనం జనరల్ గా తీసుకోము, కానీ
ఇందులో విటమిన్ సి, డి అన్ని చాలా మంచిదండి. తామర కాడలు కూడా. ఓకే, అందుకని ఎందుకంటే మనం తామర ఆకుని తామర పువ్వుని సో దేన్ని ఫుడ్ గా తీసుకోలేం కాబట్టి సో వీటి ద్వారా తినొచ్చు. కాడలు తింటే బాగుంటుంది. ఓకే, సో ఇవి రెడీ అయిపోయినాయి కదండి, తర్వాత ఏం చేయాలి? వీటిని మనం బాణీలో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఓకే, ఫస్ట్ స్టవ్ అంటించి ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఓకే, సో ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి, ఎందుకంటే అవి మళ్ళీ లోపల ఉడకకుండా పైన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వేసేసుకోవాలా? వేసేసి సిమ్ లో, కొంచెం మరీ సిమ్ కాదు మరీ హై, మీడియం లో నుంచి బాయిల్ చేయాలండి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇప్పుడు ఇందులో ఇవి డిప్ చేద్దాము. ఓకే, స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెడదామండి. వేసినవన్నీ చిన్నగా ఫ్రై అవుతూ ఉంటాయి, లోపలదంతా ఉడకాలన్నమాట ఫస్ట్ బ్రౌన్ అయిపోకుండా. ఓకే, అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టింది. ఓకే, లాలీపాప్స్ లాగా ఉన్నాయి కదండి, చికెన్ లాలీపాప్స్ లాగా. అంతకంటే బాగున్నాయండి చూడడానికి. కొన్ని రెసిపీస్ ఏంటంటే టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అనిపిస్తుంది, కొన్ని ఏంటంటే చూసేటప్పుడే తినాలి 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 అనిపిస్తుంది అనమాట. ఇది కూడా నాకు అలానే అనిపిస్తుంది. ఇవి బాగుంటాయండి తినడానికి కూడా. మీకు మ్యారేజ్ అవ్వక ముందు వంటలు నేర్చుకున్నారా మరి? అవ్వక ముందు అంటే నేను యాక్చువల్ గా హోటల్ మేనేజ్మెంటే చేశాను కదండి. సో కిచెన్ లో వర్క్ చేయడం కొంచెం అలవాటు ఉంది. అక్కడ హోటల్స్ లో గోవాలో వర్క్ చేశాను, సిడాడి గోవాలో. ఓకే, 5 స్టార్ హోటల్ అది. ఓకే, దాని తర్వాత ద పార్క్ విశాఖపట్నంలో వర్క్ చేశాను. మ్యారేజ్ కోసం అని చెప్పి విజయవాడ వచ్చినప్పుడు డివి మేనర్ లో వర్క్ చేశాను. చేస్తూ ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఓకే, తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ నుంచి మ్యారియట్ ఉంది కదండి ట్యాంక్ బండ్ దగ్గర. అవును, సో అందులో వర్క్ చేసేదాన్ని. ఓకే, సో ఇంకా బాబు పుట్టి కొంచెం ఆ వర్క్ లో బిజీ అయిపోయి జాబ్ మానేసారు? జాబ్ రిజైన్ చేశాను. ఓకే, అయినా మీకు వంట చేసే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా పెళ్లికి ముందే? ఉందండి. ఓకే, ఇవి ప్లేట్ లోకి తీద్దామండి. ఓకే, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. అవును, సో వీటిని ఇప్పుడు నేను ఇలా తినేయొచ్చా? ఇట్లా కూడా స్నాక్ తినొచ్చు, కానీ మనం చపాతీలోకి రోటీలోకి కర్రీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కర్రీ లాగా చేస్తారా? కర్రీ లాగా ఓకే, నేను కొంచెం సేపు అయిన తర్వాత నేను తింటాను, అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉండు. ఓకే అండి, సో దానికి కావాల్సిన ఇవే ఐటమ్స్ తోనే చేస్తాం? ఇక్కడ ఉన్న ఐటమ్స్ తోనే చేద్దామండి. ఓకే, అప్పుడు దాకా పక్కన పెట్టేస్తున్నా. సో తర్వాత ఏం ఈ చేయాలి? ప్యాన్ తీసుకుందామండి. ఇప్పుడు కర్రీ చేయడానికి కొంచెం ఆయిల్ వేద్దామండి ఇందులో. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేద్దాము. సో ఆనియన్స్ ని మిక్సీ పట్టేశారా? ఆనియన్ మిక్సీ చేసేసానండి. ఓకే, ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అయితే? కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయ్యే లోపల నా కోసం ఒక మంచి చిట్కా చెప్పొచ్చు కదా? చెప్తానండి. జనరల్ గా మనం సిల్వర్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకొని దాన్ని వాడాలంటే దాని క్లీనింగ్ కి భయపడి కొనడం మానేస్తాము. సో అది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ని బాయిల్ చేసి సిల్వర్ ఫాయిల్ ఒకటి తీసుకొని దానిలో డిప్ చేసి మన బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ ఒక చెంచా అంతా అందులో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి వాటర్ బాయిల్ అవుతూ ఉండగా మనం ఈ సిల్వర్ ఐటమ్స్ ని డిప్ చేసి 2 సెకండ్స్ ఉంచి తీసేసి జనరల్ గా మనం సబీనా పౌడర్ తో తోమేస్తే షాప్ లో ఎలా మెరుస్తాయో అలా చక్కగా మెరుస్తాయండి. చాలా ఈజీ అన్నమాట. తోమి చేతులు నొప్పులు లేసి ఇదంతా లేకుండా ఈజీగా అయిపోతుంది. ప్లస్ మంచిగా షైనింగ్ కూడా వస్తాయి ఐటమ్స్. ఓకే, మీ ఇంట్లో కూడా వెండి సామాన్లు ఉంటాయి కదండి, ఈ చిట్కా మీకు అవసరం అయితే మీరు కూడా యూజ్ చేసేసేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసేద్దామండి ఇందులో. సో టమాటోస్ ని గుజ్జులాగా చేస్తాను, మిక్సీ పట్టేస్తే మెత్తగా ఉంటుంది.
రెగ్యులర్ గా అమ్మలు మనకి వంటలు నేర్పిస్తూ ఉంటారు. మరి మీకు ఎలాగో ముందు నుంచే వంటలు వచ్చు కాబట్టి, సో మీ అమ్మగారికి మీరు ఏదైనా ఒక వంట నేర్పించారా? మా మదర్ చాలా బాగా కుక్ చేస్తారండి. సో మా మమ్మీకి నేర్పించే అంత నాకు రాదు, కానీ నేను చేసే ఐటమ్స్ వేరు. మా మమ్మీ ఆథెంటిక్ ఫుడ్స్ అన్నీ చేస్తూ ఉంటారు, చాలా బాగా చేస్తారు కూడా. సో ఎప్పుడైనా మీరు చేసిన ఐటమ్ ఎప్పుడైనా అమ్మ నేర్చుకుని చేశారా? లేదండి, నేనే మా మదర్ దగ్గర నేర్చుకొని చేస్తూ ఉంటాను. అవునా? అంటే ఇప్పుడు ఈ ఐటమ్ మీ మదర్కి వచ్చా మరి? ఇది రాదు, కానీ మిగతావన్నీ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇది ఎప్పుడైనా నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నన్నే చేయమంటారు అనమాట. అవునా? నువ్వైతేనే బాగా చేస్తావు, నువ్వే చెయ్యి, మాకు రాదులే. దీన్ని మూత పెడదాం. మూత పెడదామా? ఫ్లేమ్ కొంచెం తగ్గిస్తే. ఓకే. అయినట్టుందండి, మూత తీసి ఒకసారి చూద్దాం. ఆయిల్ అంతా వచ్చేసింది. ఇది పక్కకు పెట్టండి. ఇందులో కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేద్దాము. నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దామండి. ఓకే. కారం వేద్దాము, ఒక 1/2 టీ స్పూన్. గరం మసాలా అండి, ఒక 1/2 టీ స్పూన్. మీకు నాన్ వెజ్ టేస్ట్ లాగానే వస్తుంది. అవునా? ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్. ఏదేమైనా కానీ మసాలాలు వేయగానే దాని ఫ్లేవరే వేరింది. అవునవును. వాటర్ పోయండి ఇందులో కొంచెం. గ్రేవీ కోసం అండి? కొంచెం ఎక్కువే పడతాయండి. కబాబ్స్ కొంచెం చాలు చాలు చాలు. సో మామూలుగా ఇది ఇలా తింటే స్టార్టర్, ఇప్పుడు ఇలా తింటే రోటీలోకి బాగుంటుందండి. రోటీలో మిక్స్ చేసుకుని మిక్స్ చేసుకొని తినొచ్చు. ఓకే. హైలో పెట్టుకుందాము. జస్ట్ కొంచెం అట్లా బబుల్స్ వస్తున్నప్పుడు కబాబ్స్ యాడ్ చేద్దాం. ఓకే. ఇంకొంచెం వాటర్ వేద్దాము. వేసి మూత పెట్టేద్దాం బాయిల్ అవుతుంది. ఓకే. పెట్టేద్దాం. ఎంతసేపు? ఒక 5 minutes. సో అందరి గురించి అడిగేసానండి. మేజర్ పార్ట్ అడగడం మర్చిపోయాను నేను. మీ అత్తగారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మా అత్తగారు బాగా చూసుకుంటారండి. వాళ్ళ అమ్మాయితో పాటు మాకు 2 ఆడపడుచులు. సో వాళ్ళతో పాటుగానే నన్ను కూడా అన్నిటికీ యాడ్ చేసుకొని బాగానే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదైనా అవసరమైనా, ఒకవేళ నేను బయటకు వెళ్ళినా, ఒక రోజు మా ఇంటికి వెళ్ళినా కానీ, మా బాబు నుంచి వెళ్ళినా కానీ స్కూల్కి పంపించడం అట్లా పర్వాలేదండి. పర్వాలేదు కాదు, అమ్మని మర్చిపోయేటట్టుగా మా అత్తగారు. ఓ, అయితే ఈక్వల్ అనమాట అమ్మ అత్తయ్య. ఈక్వల్. ఓకే, బాగా చూసుకుంటారు. మరి మామయ్య గారు ఎలా ఉంటారు మీతో? మామగారు కూడా బాగుంటారండి. ఆయనకి కొంచెం ఇంకా ప్రేమ ఎక్కువ. అవునా? ఓకే. ఏమైనా కొనిచ్చారా మీకు మామయ్య గారు అత్తయ్య గారు? ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి తీసుకున్నప్పుడల్లా నాకు కూడా కొంటూనే ఉంటారండి. అవునా? ఓకే. అయితే మంచి హ్యాపీ ఫ్యామిలీ అనమాట మీది. హ్యాపీ ఫ్యామిలీ. సరే, ఇది అయినట్టుందండి. ఓకే, ఒకసారి కలుపుదాము. సో అది మొత్తం పీల్చుకున్నట్టుంది కదండి? ఇది అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇదంతాని. ఇప్పుడు కొంచెం ఇది జీడిపప్పు పేస్ట్ కొంచెం యాడ్ చేద్దామండి. జీడిపప్పు పేస్ట్ అండి. ముగలై డిషెస్ లాగా మంచి థిక్ గ్రేవీ, రిచ్ అండ్ థిక్ గ్రేవీ వస్తుంది. ఓకే. సో ఎక్కువ వాటర్ పోసి కాకుండా థిక్గా చేశారు జీడిపప్పు పేస్ట్ ని. ఇది 1 నిమిషం అయిన తర్వాత పైన కొత్తిమీర జల్లేసి తీసేయచ్చండి. అయిపోయింది రెసిపీ. రెసిపీ అయిపోయింది. ఇది ఎక్కువ నవాబీ డిషెస్ అండి. సో రిచ్ గానే ఉంటుంది గ్రేవీ.
అది హెల్దీ అండ్ డెలిషియస్. కుక్ అయిపోయిందండి. పైన కొత్తిమీర వేసేసి ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చండి. ఓకే, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా? తీసుకుందామా ఏంటండి, తీసేసుకుందాం. వెయిట్ చేస్తున్నాను ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు తినాలని. డెలిషియస్ గా మంచిగా నవాబీ సీక్ కబాబ్ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, నవాబీ సీక్ కబాబ్ ని ఇప్పుడు నేను టేస్ట్ చేసేబోతున్నానండి. చాలా టేస్టీగా ఉందండి. లోపల కూడా కుక్ అయ్యి మంచిగా గ్రేవీ కుక్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇది మొత్తం పీల్ చేసుకుంది కదా, చాలా బాగుందండి. కర్రీ అంతా నాకే కదా, మొత్తం తినేస్తాను. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. కాడ కూడా పచ్చివాసన అలా ఏం లేదు, చాలా టేస్టీగా ఉంది. దీనివల్ల హెల్త్ కి యూజెస్ ఏంటండి? చాలా మంచిదండి. దీనిలో విటమిన్స్, పొటాషియము, ఇది ఈవెన్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుందండి. ఆ లోటస్ స్టెమ్ ఏదైతే ఉందో అది హెల్దీ, ప్లస్ సొరకాయ కూడా మన బీపీ కంట్రోల్ చేస్తుంది, గుడ్ డైజెషన్ అవుతుంది. అందులో వాటర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా, 92% వాటర్ కంటెంట్ ఉంటుందండి సొరకాయలో. సో చాలా మంచిది. ఒంటికి వేడున్నా కానీ చల్లగా ఉంటుంది. పిల్లలు సొరకాయ కూర అంటే తినరు కదండి. సో దాన్ని వేరే వెరైటీస్ అన్ని చేసి ఎలాగలా వాళ్ళకి తినిపించాలి. బట్ చాలా అంటే చాలా బాగుందండి. జీడిపప్పు పేస్ట్ వేశారు కదా, అసలు గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ అది కూడా చాలా చాలా బాగుంది అనమాట. రెండు చాలా బాగున్నాయండి, దీంట్లో వేసిన రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ చాలా కొత్తగా కూడా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నవాబీ షీక్ కబాబ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, జీడిపప్పు, ఉప్పు, కారం, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, శనగపిండి, పసుపు, బంగాళదుంపలు, తామర కాడలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆయిల్, ధనియాల పొడి. నవాబీ షీక్ కబాబ్ తయారు చేయు విధానం: ముందుగా టమాటాలని, ఉల్లిపాయల్ని వేరువేరుగా పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పుని పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బంగాళదుంపల్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సొరకాయ తురుముని పిండి వాటర్ అంతా వేరు చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ పిండిన సొరకాయ తురుముని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఉడకబెట్టిన బంగాళదుంపల్ని స్మాష్ చేసి రెండు కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి వేసి కలిపి అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా కలుపుకోవాలి. తర్వాత తామర కాడల్ని తీసుకుని వాటికి రెడీ చేసిన సొరకాయ, బంగాళదుంపల మిశ్రమాన్ని చుట్టి కబాబ్లా రెడీ చేసి ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో రెడీ చేసిన కబాబులు వేసి వేపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయల పేస్ట్ వేసి వేపుకోవాలి. అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకుని అందులో టమాటా పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించి అందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలిపి అందులో వాటర్ పోసి ఉడికించి అందులో రెడీ చేసిన కబాబ్స్ వేసి కలిపి అందులో కొన్ని వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికిన తరువాత అందులో జీడిపప్పు పేస్ట్ వేసి కాసేపు ఉడికించి అందులో కొత్తిమీర వేసి బౌల్లోకి తీసుకుంటే నవాబీ షీక్ కబాబ్ రెడీ. ఇంత మంచి ఐటమ్ ని మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మామిడి రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. ఓ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, ఇంత మంచి మూమెంట్ మన ఇద్దరికి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ అండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈటీవీ అభిరుచి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మామిడి రుచుల్లోని ఒక కొత్త ఐటమ్ అండ్ టేస్టీ ఐటమ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు
బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.